నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్లాట్‌ఫామ్ టికెట్లు వారం పాటు అమ్మకాలు నిలిపివేసిన రైల్వే అధికారులు స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ దాఖలు ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉన్న బీజేపీ కాంగ్రెస్ ఎంపీ భార్యతో పాక్ జాతీయుడికి సంబంధాలు ఎఫ్ఐఆర్ నమోదు వామ్మో భారత్ పాక్ మ్యాచ్ టికెట్ ధర 4 లక్షల రూపాయల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట కారణంగా 18 మంది మహాకుంభమేళా భక్తులు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా అధిక సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో రద్దీని నియంత్రించేందుకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్లాట్‌ఫామ్ టికెట్ల అమ్మకాలు వారం పాటు నిలిపివేస్తున్నట్లు అధికారి తెలిపారు. అంతేకాకుండా ఉదయం పూట కూడా పరిమితిలోనే ప్లాట్‌ఫామ్ టికెట్ల అమ్మకాలు జరుగుతాయని పేర్కొన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు ఆల్ రవీందర్ రెడ్డి పేర్లను ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి 7 మంది కార్పొరేటర్లు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యతనిచ్చేలా 4 మహిళా కార్పొరేటర్లకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇదిలా ఉండగా మరోవైపు ఎంఐఎం పార్టీ తరపున కూడా 8 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 4 మహిళలకు అవకాశం ఇచ్చింది ఎంఐఎం పార్టీ. ఇక బీజేపీ మాత్రం ఈ ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉంది. కార్పొరేటర్ల సంఖ్య బలం తక్కువగా ఉండటంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఈ విషయంపై తర్జన భర్జన పడుతోంది. కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ భార్య ఎలిజబెత్తో సంబంధాలున్నాయని సీఎం హిమంత బిస్వా శర్మ పేర్కొన్న పాకిస్తానీ జాతీయుడు అలీ తౌకీర్ షేఖ్పై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. అస్సాం మంత్రివర్గ సమావేశం తర్వాత ఈ కేసు నమోదు చేసినట్లు శర్మ తెలిపారు. గతంలో ఎలిజబెత్ గొగోయ్కు ఐఎస్ఐతో సంబంధాలున్నాయని, వివాహం తర్వాత ఆమె పాకిస్తాన్ సందర్శించిందని ఆయన ఆరోపించారు. వరల్డ్ క్రికెట్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాక్, భారత్ జట్లు అమీతుమీ తెలుపుకోనున్నాయి. అయితే ఈ మ్యాచ్కున్న క్రేజ్ను బ్లాక్ మార్కెట్లు క్యాష్ చేసుకుంటున్నాయి. అధికారికంగా టికెట్లు దొరకని అభిమానులు బ్లాక్ మార్కెట్ను ఆశ్రయించగా బ్లాక్లో గ్రాండ్ లాంచ్ టికెట్ ధర 4 లక్షల రూపాయలకు మించి పలుకుతున్నట్లు తెలుస్తోంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.